భారతీయ సమాజం మూలస్తంభమైన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందా? బలమైన భారతీయ వివాహ బంధం విడాకుల విషవలయంలో చిక్కుకుందా? పాశ్చాత్య సంస్కృతి మన సమాజాన్ని కబలించి వేస్తోందా? సమాజంలో పెరిగిపోతున్న ఈ విపరీత ధోరణులకు కారణం ఎవరు? వాస్తు స్టోరీ. భారత జీవన విధానానికి పునాది అయిన కుటుంబ వ్యవస్థ రోజురోజుకు బలహీనమవుతుంది. కుటుంబాల్లో ఉండే ఆత్మీయ అనురాగాలు మాయమైపోతున్నాయి. బలమైన భారతీయ వివాహ బంధానికి సైతం పగుళ్లు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా గత కొన్ని దశాబ్దాల్లో వేగంగా పెరుగుతున్న కుటుంబ తగాదాలే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా కుటుంబ తగాదాల్లో వివాహ సంబంధిత కేసుల సంఖ్యే చాలా ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 37 లక్షల కుటుంబ తగాదాల కేసులు పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో చేయి దాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 15 లక్షల విడాకుల కేసులు ప్రస్తుతం కోర్టు గడపను తాకాయంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. ఏటికేడాది కుటుంబ తగాదాల కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. గత 5 ఏళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కుటుంబ తగాదాల కేసుల వివరాలు చూస్తే 2021వ సంవత్సరంలో తెలంగాణలో 15,000, ఆంధ్రప్రదేశ్లో 12,000, 2022లో 16,500 కేసులు తెలంగాణలో నమోదవగా ఏపీలో 13,500 కేసులు నమోదయ్యాయి. ఇక 2023లో తెలంగాణలో 18,000 కేసులు నమోదవగా ఆంధ్రప్రదేశ్లో 14,000 కేసులు నమోదయ్యాయి. అలాగే 2024లో తెలంగాణలో 18,500 కేసులు నమోదవగా ఏపీలో 14,300 కేసులు నమోదయ్యాయి. ఇక 2025లో తెలంగాణలో 18,583 కేసులు నమోదవగా ఏపీలో 14,349 కేసులు నమోదయ్యాయి. ఇక కుటుంబ వ్యవస్థ బలహీనపడటానికి మహిళల్లో వచ్చిన మార్పే కారణం అని వాదించేవారు ఉన్నారు. ఈ కాలపు అమ్మాయిలు తెలివి మీరిపోయారు. చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు. చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారని పొగరు. సర్దుకుపోవడం తెలియదు. చిన్న చిన్న విషయాలకే కోర్టులకెక్కుతూ ఉంటారు. విడాకులు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కామెంట్ మీకు వినిపించిందా? వినిపించే ఉంటుందిలేండి. ఎందుకంటే సమాజంలోని చాలా మంది అభిప్రాయం ఇదే. మరి అయితే వాస్తవం ఇది కాదు అంటున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న. చదువులు, ఉద్యోగాలతో మహిళలు సాధించిన సాధికారతకు సమాజం అడ్జస్టు కాకపోవడం అసలు సమస్య అని స్పష్టం చేశారు ఆమె. భారతీయ సంస్కృతికి కుటుంబ వ్యవస్థే పునాది. అయితే ఇటీవలి కాలంలో భారతీయ కుటుంబ వ్యవస్థ కూడా చాలా వేగంగా మారిపోతోంది అని, దీని ప్రభావం సమాజంతో పాటు న్యాయ వ్యవస్థపై కూడా కనిపిస్తోందని అన్నారు జస్టిస్ బివి నాగరత్న. కుటుంబం భారతీయ సమాజపు పునాది అన్న అంశంపై బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ, గడిచిన 20 ఏళ్లలో ఆడపిల్లలు వివాహం చేసుకునే సగటు వయసు పెరిగిపోయిందని, ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నప్పటికీ విడాకులు కూడా ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ కలహాలు, కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయని, 2018, 2024 మధ్యకాలంలో వివిధ కోర్టుల్లోని కేసుల సంఖ్యను ఉదహరించారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నందుకు కారణం చాలా మంది అనుకుంటున్నట్లు మహిళల సాధికారత కారణం కాదు అని, సమాజం ఈ మార్పును ఇప్పటికీ స్వీకరించకపోవడం అసలు కారణము అని స్పష్టం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా మహిళల ఎదుగుదలను సానుకూల దృక్పథంతో చూడాలి అని, సమాజం వీటిని మరింత ప్రోత్సహించాలి అని సూచించారు. చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కుటుంబంతో పాటు ఈ దేశ సంక్షేమానికి ఉపయోగపడతారని అన్నారు. అత్తమామలు, ఇంట్లోని పెద్దవారు కూడా సమాజంలో మహిళల పాత్ర మారుతుందన్న విషయాన్ని గుర్తించాలి అని, ఈ మార్పును అడ్డుకునే ప్రయత్నంలోనే కుటుంబాల్లో ఘర్షణలు, వివాదాలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. కుటుంబ సంబంధిత వివాదాలు, కోర్టు కేసులు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న మాట వాస్తవం. తెలుగు రాష్ట్రాలని ఉదాహరణగా తీసుకుంటే గత 5 ఏళ్లలో కోర్టులోని పెండింగ్ కేసులు ఏకాఏకిన 33,000 వరకు ఉన్నాయి. ఈ ఏడాది తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇది 14,349గా ఉంది. వరకట్న వేధింపులు మొదలుకొని విడాకుల వరకు అన్ని రకాల కేసులు ఉన్నాయి దీంట్లో. ఇలాంటి కేసుల సత్వర పరిష్కారానికి ఇరుపక్షాలు 2 అడుగులు ముందుకు వెయ్యాలి అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. తొలి అడుగు అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడం, గౌరవం కలిగి ఉండటమైతే, 2వ అడుగు తన గురించి తనకు బాగా తెలిసి ఉండటమన్నారు ఆమె.
భార్య అంటే భర్తకు, భర్త అంటే భార్యకు గౌరవం ఉండటం కుటుంబం మనుగడకు చాలా ముఖ్యమంటారు జస్టిస్ వివి నాగరత్న. ఇద్దరూ అవతల వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి అని, సమస్య సృష్టిస్తున్నారని అనుకునే భాగస్వామి ఆ వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచిస్తే పొరపచ్చాలు చాలా వరకు తొలగిపోతాయని వివరించారు. అంతేకాకుండా వివాదం ముదరకుండా ఉంటుందని సుప్రీంకోర్టులోని ఫ్యామిలీ కోర్టుల కమిటీ చైర్మన్ కూడా అయిన జస్టిస్ నాగరత్న తెలిపారు. ఇక కుటుంబ తగాదాల కేసులు, విడాకుల కేసులు మరింత సంక్లిష్టంగా మారడానికి వరుస దావాలు వేయడం మరో కారణం. ముందుగా విడాకుల కేసు, ఆ తర్వాత భరణానికి మరో దావా, గృహహింసలకు మరో కేసు, ఇలా వరుస కేసులతో ఇరుపక్షాలు రాజీ మార్గానికి దూరమైపోతున్నారు.